आदाब नाजरीन, आप तक उर्दू न्यूज़ में आपका खैर मकदम है। मैं हूं अमीम शरीफ। पेश है आज की अहम खबरें। तेलुगु मीडिया हाउस साक्षी के हमले ने रियासत आंध्र प्रदेश में साक्षी अखबार के दफातर पर हमले को एक घिनौना फाल करार देते हुए इसे सहाफ़त की आज़ादी के ख़िलाफ़ वर्जी बताया। आदिलाबाद में सहाफ़ती अंजुमनों और सहाफ़ियों ने आंध्र प्रदेश में साक्षी अखबार के दफ्तर पर हमलों की मजम्मत करते हुए चारशंबे के रोज़ काले पट्टियाँ बांधकर तेलंगाना चौक पर एहतजाज किया। सहाफ़ी अंजुमनों और सहाफ़ियों ने इनकी हिमायत में एहतजाज में शिरकत की और आंध्र प्रदेश हुकूमत के मौक़िफ़ की मजम्मत की। इस मौके पर बात करते हुए कृष्णकांत गौड़ ने कहा कि साक्षी के मालिक ने साक्षी टीवी पर डिबेट के दौरान होने वाली गलती पर माफ़ी भी मांग ली है। इस बात को जहन में रखते हुए आंध्र प्रदेश हुकूमत जारहाना इक़दाम कर रही है। इन्होंने कहा कि अखबार के दफ्तर पर हमला प्रेस की आज़ादी की ख़िलाफ़ वर्जी है। अगर कुछ बात है तो क़ानूनी कार्रवाई की जाए, लेकिन इनका कहना था कि इस तरह के हमले करना दुरुस्त नहीं है। इन्होंने मुतालबा किया कि सहाफ़ियों को तहफ़्फ़ुज़ फ़राहम किया जाए ताकि ऐसे वाक़यात को दोबारा रोनुमा होने से रोका जा सके। इस मौके पर सहाफ़ी अंजुमन के क़ायदीन और JEC क़ायदीन मेट्टी पेटला सुरेश, बीता रमेश, तूकला नरेंद्र, बेरिकोर वेंकटेश, सुधाकर, अरुण रेड्डी, अस्मत अली के अलावा दिगर सहाफ़ी मौजूद थे। సాక్షి కార్యాలయపై దాడిని సాక్షి కార్యాలయపై దాడిని ప్రభుత్వం రక్షించాలి, ప్రభుత్వం రక్షించాలి. చట్ట ప్రకారంగా ముందుకెళ్ళాలి కానీ ఇలా ఆస్తుల ధ్వంసానికి పాల్పడడం, విలేకరులపై దాడులు చేయడం, ఆఫీసులపై దాడులు చేయడం అనేది సరైనది కాదు, సమర్థనీయం కూడా కాదు. మన ఇది జర్నలిస్టులపై దాడులు నిత్యాకృతంగా మారుతున్నాయి. ఏపీ ప్రభుత్వంలో గతంలో ఇంతకుముందు కూడా ఇలాంటి ఘటన చోటు చేసుకుంది. ఇది మరోసారి రిపీట్ కూడా అవుతుంది. ఇలాంటి చర్యలు పునరావృతం కాకుండా ప్రభుత్వాలు గట్టి చర్యలు తీసుకోవాలా. జర్నలిస్టులకు భద్రత కల్పించాలా. ఏదైనా ఉంటే అప్పటికే సంబంధిత మీడియా వాళ్ళు క్షమాపణ కోరిండ్రు. క్షమాపణ కోరినప్పటికీ కూడా దాడులకు పాల్పడడం ఎంత మాత్రం ఆమోదయోగ్యం కాదు. ఇలాంటి వాటిని పూర్తిగా నిరోధించాలా. ఏ ప్రభుత్వాలు అధికారంలో ఉన్నా కూడా మీడియా మీద దాడులు అనేది కరెక్ట్ కాదు. మీడియా ఇంకోసారి కూడా ఎప్పుడు కూడా ఇలాంటి దాడులు జరగకుండా రాష్ట్ర ప్రభుత్వం కానీ అటు కేంద్ర ప్రభుత్వం కానీ దృష్టి సారించి ఇలాంటి పునరావృతం కూడా చూసుకుంటారని డిమాండ్ చేస్తున్నాం. ఇంకోసారి డిమాండ్ చేస్తున్నాం. ఆంధ్రప్రదేశ్లో సీనియర్ జర్నలిస్ట్ కొమ్మినేని శ్రీనివాసరావుపై అట్రాసిటీ కేసు నమోదు చేసి అక్కడి ప్రభుత్వం, అక్కడి పోలీసులు రాజకీయ కక్షపూరితంగా వ్యవహరిస్తూ అరెస్టు చేయడాన్ని తెలంగాణ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్ తీవ్రంగా ఖండిస్తుంది. సాక్షి సీనియర్ జర్నలిస్టు కొమ్మినేని శ్రీనివాసరావుతో పాటు మరికొందరు జర్నలిస్టులపై అక్కడి ప్రభుత్వం, పోలీసులు కేసులు నమోదు చేయడాన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. యూనియన్ పరంగా రాష్ట్ర వ్యాప్తంగా నిరసనల్లో మా వాళ్ళు పాల్గొంటున్నారు. అయితే ప్రభుత్వానికి ఒకటే చెప్పదలుచుకున్నాం. ప్రభుత్వానికి ప్రజలకు మధ్య వారధిగా నిలుస్తున్నటువంటి జర్నలిస్టులపై రాజకీయ కక్ష, నీకు రాజకీయ కక్ష ఉంటే నువ్వు రాజకీయంగా తెలుసుకో, ఎన్నికల్లో తెలుసుకో, కానీ ఒక పత్రికా స్వేచ్ఛను భంగం కలిగించే విధంగా ఆయనకు విచిత్రం ఏంటంటే నిన్న కోర్టు న్యాయస్థానం ఒకటి సీరియస్గా వార్నింగ్ ఇచ్చింది. అరే అట్రాసిటీ కేసు ఎట్లా ఇంప్లిమెంట్ అవుతుంది? ఎస్సీ కానే కాదు, అక్కడ ఎస్సీ పదాన్ని ఉపయోగించలేదు కొమ్మినేని శ్రీనివాసరావు. ఆయన మీద ఆయన సారీ చెప్పడం కూడా జరిగింది, క్షమాపణ కూడా చెప్పడం జరిగింది. డిబేట్లో ఒక చర్చ జరుగుతున్నప్పుడు ఎస్సీ పదాన్ని కానీ ఎలాంటి అసభ్య పదజాలాన్ని వాడకుండా పాపం ఒక జర్నలిస్టును అరెస్ట్ చేయడం, పాశవికంగా అరెస్ట్ చేయడాన్ని అమానుషంగా మేము ఖండిస్తూ